वजीर आईटी और बल्दी नज़्म नक्श के तारक रामाराव ने हैदराबाद के नागोल में वाक़े फताहुल्लाह गुड़ा में इमारत की तामीराती फुजूला की रीसाइक्लिंग प्लांट का इफ्तिताह अंजाम दिया। गीले प्रोसेसिंग टेक्नोलॉजी के जरिए कंस्ट्रक्शन वेस्टेज रीसाइक्लिंग प्लांट का क़याम अमल में लाया गया है, जहां पर रोजाना 500 टन तामीराती फुजूला को रीसाइकिल किया जा सकता है। इस मौके पर रियासती वजीर KTR ने खिताब करते हुए कहा कि हम शहरों में तामीराती वेस्ट मैनेजमेंट प्लांट भी लगाएंगे। कचरे को ठिकाने लगाने के लिए एक टोल फ्री नंबर दस्तयाब किया गया है। उन्होंने कहा कि तामीराती कचरे की मुंतकली के लिए टोल फ्री नंबर 8001201159 है। उन्होंने याद दिलाया कि GD मेटला में पहले ही कंस्ट्रक्शन वेस्ट मैनेजमेंट प्लांट कायम किया जा चुका है। वजीर मौसूफ ने कहा कि GD मेटला में कायम किए गए प्लांट में रोजाना 500 टन तामीराती फुजूला को रिसाइकिल किया जा रहा है। उन्होंने कहा कि फताहुल्लाह गुड़ा प्लांट जिसका आज इफ्तिताह किया गया है, रोजाना 500 टन तामीराती कूड़े की बहाली भी करेगा। रियासती वजीर KTR ने बताया कि हैदराबाद में 2000 टन फुजूला की रिसाइकिल करने के लिए इक़दाम किए जा रहे हैं। ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని కూడా చేసుకుందాం. అదే మాదిరిగా పోయినసారి ఏదైతే నీళ్లు వచ్చి సమస్య వచ్చిందో కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. గతంలో ఎట్లా అయితే SRDP అనే కార్యక్రమం తీసుకున్నామో, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి 6-7 కోట్ల రూపాయలతో తీసుకున్నామో, అదే పద్ధతుల్లో పోయినసారి వచ్చిన వరదలు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP అనే ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. అందులో మొదటి దశలో 858 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులు మంజూరు చేసినాము. పనులు కూడా ప్రారంభమైనాయి. అందులో ఎల్బీ నగర్ లో కూడా జరుగుతా ఉన్నాయి. వాటిని ఎమ్మెల్యే గారితో నేను కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా మీరు దగ్గర ఉండి శ్రద్ధ తీసుకొని గతంలో సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఏవైతే గుర్తించినామో వాటిలో మీరే చొరవ తీసుకోండి. ఆయా కాలనీల్లో ఉండే చిన్న చిన్న బ్లాక్స్, చిన్న చిన్న అవరోధాలు ఏవైతే నాలాల మీద కూడా కట్టినారో, స్ట్రక్చర్స్ అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా అవసరమైతే నిర్దాక్షిణ్యంగా మరి మీ అధికార సిబ్బందిని ఇంకా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని ఇందులో రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ చక్కటి వాతావరణంలో ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ డెబ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేసిన రామ్కీ సంస్థకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.